అందరికీ నమస్తే అండి. సొల్లు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవడైనా సరే. ఇగో ఈ ట్వీట్ చూసారా? వైఎస్ఆర్‌సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో వచ్చింది. ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. కష్టం వైఎస్ జగన్ గారిది. కానీ క్రెడిట్ కోసం బాబు వెంపర్లాట. విశాఖ రైల్వే జోన్‌కి 2024 జనవరిలోనే గ్రీన్ సిగ్నల్‌లు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్‌కి 2024 ఫిబ్రవరిలో ఆమోదం. బల్క్ ట్రక్ పార్క్ కూడా జగనన్న హయాంలోనే ఏర్పాటు. కానీ ఇవన్నీ తనఘనతగా చెప్పుకుంటున్న చంద్రబాబు. దొడ్డిదారిన టీడీపీని కొట్టేసిన బుద్ధి ఇంకా పోలేదని చెప్పేసని ఈళ్ళేసిన ట్వీట్. ఏవండీ ఏ రోజైనా చెప్పుకొచ్చారా ఈళ్ళు? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తే, ఆ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గాని, సంబంధిత మంత్రులు గావచ్చు. మా కొడుకు డామరం ఉన్నాడు. కొడుకు డామరం ఎంతసేపు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ పెద్ద లేదు, చిన్న లేదు అందరిని ఏకవచనంతో మాట్లాడేవాడు. కొన్ని కొన్ని కథలు కూడా చెప్పేసేవాడు. ఏ రోజైనా సరే మేము పలానా పరిశ్రమ తీసుకొచ్చామని ఎక్కడైనా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా? వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. ఏ రోజు చెప్పలా. ఏ రోజైనా చెప్పారా? కానీ వీళ్ళు చూడండి విచిత్రంగా సాక్షిలో వచ్చిన వార్తలను తీసుకొచ్చి ఇక్కడ ఏసేశారు ఫోటోలు. ఇగో వాళ్ళ క్లిప్పింగ్స్ ఉంటాయి కదా! వాటిని ఇక్కడ ఏసాడనమాట. అవి జీవోలాగా. అవేమన్నా ప్రభుత్వం జారీ చేసిన జీవోలా నువ్వు అక్కడ ఎయడానికి? ఒకవేళ నువ్వు నిజంగా విశాఖ రైల్వే జోన్‌కి ప్రభుత్వం తరపున భూమి కేటాయిస్తే, దానికి సంబంధించిన జీవో ఇక్కడ ఎయ్యాల. అవునా? జీవోనే కదా మనం ఏసేది. సరే తర్వాత ఎన్‌టీపీసీతో నువ్వు ఏదైనా ఒప్పందం కుదుర్చుకుంటే, దానికి సంబంధించిన ఎంఓఈ ఇక్కడ ఎయ్యాల. అయన్నీ మానేసి సాక్షిలో వచ్చిన వార్త ఏసేసాడు. వార్త ఏసి కష్టం జగన్మోహన్ రెడ్డిది. కానీ క్రెడిట్ కోసం చంద్రబాబు నాయుడు గారు వెంపర్లాట. కాస్త సిగ్గుపడండయ్యా! జనాలు మీ మొఖం మీద తుప్పుకుని ఉమ్మేస్తున్నారు. అయినా సరే మనలో మార్పు రాకుండా మన భజన మనమే చేసుకుంటే, మాట్లాడితే ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా మాట్లాడి, నేను చాలా మంచోడిని. నాకు సన్మానం చేయాలి. నాకు శాలువా చేయాలి. రేపో మాపో ప్రెస్ మీట్ పెట్టి ఈ మూడిట్లకి సంబంధించి అవన్నీ నేనే తీసుకొచ్చాను. నాకు సన్మానం చేయండి. నాకు శాలువాలు కప్పండి. నాకు నెత్తి మీద కిరీటాలు పెట్టండి తీసుకొచ్చి మాట్లాడతాడు. ఒక్క పరిశ్రమ 5 ఏళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాలా. పట్టుమని 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించలా. కావాలంటే ఎవడైనా సరే మీ మంత్రులు కావచ్చు, మీ మాజీ మంత్రులు, మీ పార్టీ నాయకులు కావచ్చు, మంత్రులుగా చేసిన వ్యక్తులు కావచ్చు, ఎవడైనా సరే ఓపెన్ డిబేట్. ఎవడైనా వచ్చి టీవీ డిబేట్‌లో కూర్చొని మేము పలానా, పలానా పరిశ్రమ తీసుకొచ్చామని ఆధారాలతో చూపించగలిగితే సెల్యూట్ కొడతాం మీకు. నిజమేరా వీళ్ళ హయాంలో కూడా పరిశ్రమలు తీసుకొచ్చారు. యువతకి ఉపాధి అవకాశాలు కల్పించారని చెప్పి మేము ఒప్పుకుంటాం. ఎంతసేపు అడుగు తినడమే కదా! అప్పులు చేసేయాలి, పంచేయాలి, అప్పులు చేసేయాలి, పంచేయాలి, బటన్ నొక్కేయాలా? ఏ రోజైనా మీ నోటంట పరిశ్రమలో అనే మాట వినబడిందా? లేదు కదా! పైగా మన మేధావుల చేత ఏమని మాట్లాడిపించామంటే, ముఖ్యంగా మా జర్నలిస్ట్ స్థాయి కొంతమంది మేధావులు ఉన్నారు వాళ్ళ చేత. అభివృద్ధి అంటే ఎప్పుడుకో అభివృద్ధి. ఒక 20, 30 ఏళ్ళు టైం పట్టేద్ది. అప్పటి వరకు ఎవడుంటాడో, ఎవడు పోతాడో తెలీదు. ఇప్పుడు మనకు కావాల్సింది సంక్షేమమే. సంక్షేమ పథకాలు ఉంటే సరిపోద్ది. అభివృద్ధి అవసరం లేదు, పరిశ్రమలు అవసరం లేదు అని మాట్లాడారు. వీళ్ళే. వాళ్ళొచ్చేసి పరిశ్రమలన్నీ మేమే తీసుకొచ్చేసాం, మేమే తీసుకొచ్చేసాం. సచ్చు అన్నీ సగం సగం పనులే. ఇప్పుడు ఏ పరిశ్రమ వచ్చినా మా హయాంలోనే వచ్చిందంటారు. కానీ వీళ్ళ హయాంలో ఒక్కటే రాలా. అందరితోని మాట్లాడేసాం, అందరితోని మాట్లాడేసాం. ఈ సొల్లు డైలాగులు.